స్టార్ హీరోలంతా ఓ చట్రంలో ఉండిపోకుండా రూట్ మారుస్తున్నారు. ఛాలెంజింగ్ రోల్ అనిపిస్తే చాలు రిస్క్ చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, అక్కినేని మన్మధుడు నాగార్జున ఇద్దరు ఒకేసారి ఢీ అంటే ఢీ అంటున్నారు. ఎవరి క్రేజ్, ఎవరి రేంజ్ వాళ్ళదే. అయినా ఈ ఫైట్ ఇంట్రెస్టింగ్. వార్ 2లో నటిస్తున్నాడు తారక్. కూలీ మూవీలో నటిస్తున్నారు నాగార్జున. బాలీవుడ్ మూవీకి మన దక్షిణాది సినిమాకు పోటీ ఎందుకు అనే డౌట్ వచ్చి ఉండొచ్చు. ఈ రెండు సినిమాల్లోనూ టాలీవుడ్ క్రేజీ హీరోలు నటిస్తున్నారు. అందుకే దీనిపై స్పెషల్ డిస్కషన్. వార్ 2లో హృతిక్ రోషన్ తో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫస్ట్ టైం బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. హృతిక్ రోషన్ పక్కన తారక్ స్టామినా స్పెషల్ గా నిలవబోతోంది. ఈ మూవీ ఆగస్టు 14 రిలీజ్ అవుతోంది. ఇందులో తారక్ నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్లో నటిస్తున్నాడని తెలుస్తోంది. ఇదే రోజు రిలీజ్ అవుతోంది సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ. ఈ సినిమాలో నాగార్జున నెగిటివ్ రోల్ చేస్తున్నారు అని టాక్. అందుకోసం ఆయన నొప్పించేందుకు చాలా సమయం పట్టిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు దర్శకుడు లోకేష్ కనకరాజ్. ఏకంగా 7 సార్లు కథ వినిపించారట. అయినప్పటికీ కూడా విలన్ గా నటించడం రిస్క్ అని నాగార్జున చెప్పారు. పదే అడగటంతో రిస్క్ అయినా కానీ లోకేష్ టేకింగ్ పై ఉన్న నమ్మకంతో ఎస్ చెప్పారట నాగార్జున. అక్కినేని అభిమానులు కూడా అందుకే రిలాక్స్డ్ గా ఉన్నారు. ఇక వార్తలో ఎన్టీఆర్ నెగిటివ్ రోల్ ని ముందు నుంచి చెబుతున్నారు, కానీ సినిమాను మోసేది ఆ పాత్ర అని కూడా రివీల్ కావడంతో తెలుగు ప్రేక్షకులు అమ్మయ్య అనుకున్నారు. RRR దేవర తర్వాత తారక్ నటిస్తున్న వార్ 2కి తెలుగులో సూపర్ బజ్ ఉంది. ఈ మూవీ తెలుగు రైట్స్ సితారా నాగవంశీ తీసుకున్నారు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా భారీగా ప్లాన్ చేస్తారు అని టాక్. కూలీ, వార్ 2 రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవడం ఓ కారణమైతే ఇందులో మన టాలీవుడ్ హీరోలు ఇద్దరు నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ చేయడం మరింత ప్రత్యేకత. నాగ్ నటించడం వల్ల కూలీకి, తారక్ నటించడం వల్ల వార్ 2కి తెలుగు రాష్ట్రాల్లో సూపర్ బజ్ ఉంది. రజనీకాంత్ ప్రధాన పాత్ర నటిస్తున్న కూలీలో శృతి హాసన్, నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించారు. స్పెషల్ సాంగ్ లో పూజా హెగ్డే స్టెప్లేసింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడం, మలయాళం భాషల్లో కూలీ రిలీజ్ కానుంది. వార్ 2లో అందరి కాన్సంట్రేషన్ హృతిక్, ఎన్టీఆర్ పైనే. ఈ రెండు సినిమాలు ఆగస్టు 14న పాన్ ఇండియా ప్రేక్షకుల్ని పలకరిస్తాయి. మరి ఈ రెండు సినిమాల్లో ఏ మూవీ బాక్సాఫీస్ దగ్గర దుమ్ము లేపుతుంది? నెగిటివ్ రోల్స్ లో తారక్, నాగ్ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ మార్క్స్ అన్నది మూవీ రిలీజ్ తర్వాత క్లారిటీ వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.